ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యాన్ని చదువుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. దయచేసి అందరు బైబిల్ చూడాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం 38వ వచనాన్ని చదువుకుందాం. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవు అన్నట్టు నేను రాజుని. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. ప్రియులారా, ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగం సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువును దోషిగా పిలాతు ముందు నిలబెట్టాలని ఆనాటి సమాజం అంతా తీసుకొని వచ్చినప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన యందు నాకు ఏ దోషము కనపడలేదని పిలాతు గారు మాట్లాడుతున్న సందర్భాలు మనకు తెలిసినవి. అయితే పిలాతు యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడుతూ, నీవు రాజువా అని అడుగుతాడు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను రాజునే, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యాన్ని ఇక్కడ స్థాపించడానికి కాదు అంటూ ఏమంటున్నాడంటే, యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, 36వ వచనంలో అంటున్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాటలకు పిలాతు ఆశ్చర్యపోతున్నాడు. ఈయన మాట్లాడినటువంటి మాటలకు అర్థం కాక, నేను సత్యమును గూర్చి పుట్టి తిని, ఇందు నిమిత్తమే నేను వచ్చి తిని అని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న సందర్భాన్ని పిలాతుకు అర్థం కాక ఏమని అడుగుతున్నాడంటే, సత్యం అనగానేమిటి అని అడుగుతున్నాడు. ఈరోజు మన పాఠం కూడా సత్యం అనగానేమిటి, సత్యం అంటే ఏంటి అసలు. ఈ లోకంలో మనకందరికీ తెలిసినటువంటి సత్యం ఏంటంటే, చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నది, సత్యమునే పలుకువలెను అంటే సత్యం అనగా నిజమని అర్థం. ఈ లోకం మనకు నేర్పించినటువంటి అర్థం సత్యం అనగా నిజం, నిజాన్నే పలకాలని చిన్ననాటి నుండి మనకు నేర్పించినటువంటి పాఠాలు. అయితే యేసుక్రీస్తు ప్రభువు సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, నేను వచ్చి తిని అని ఆయన మాటల్లో సారాంశాన్ని పిలాతు అర్థం చేసుకోలేక ప్రశ్న వేశాడు యేసుక్రీస్తు ప్రభువుకి. ఏమని ప్రశ్నిస్తున్నాడు? సత్యం అనగానేమిటి? అయితే బైబిలు సత్యానికి ఎలాంటి నిర్వచనం ఇచ్చింది, ఎలాంటి అర్థం చెప్తుంది అని మనం ఆలోచిస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో ఒక చక్కటి మాటను మనం చదవగలిగితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. ప్రియులారా, మనకు అర్థం కావాలి సత్యం అంటే ఏంటి, సత్యం అనగానేమి అని పిలాతు ప్రశ్న వేశాడు. పిలాతుకు అర్థం కానటువంటి ఆ మాటకు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, బైబిల్ ఇస్తున్న నిర్వచనం, నీ వాక్యమే సత్యం. సత్యం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యమే సత్యం. ఆ వాక్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకానికి నేను వచ్చి తిని అని తెలియజేస్తున్నాడు. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు ఆయన. నీ వాక్యమే సత్యము అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. అయితే ఈ సత్యాన్ని గురించి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఆయన ద్వారా కూడా దేవుడు ఒక చక్కటి మాటను రాయించినట్లు మనం చూడగలం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనము, సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడెవడు. ఏంటంట? సత్యం అన్నది బహు దూరముగాను బహు లోతుగాను ఉన్నది,
దానిని పరిశీలన చేయగలవాడెవడు? సత్యం అనగా వాక్యం. నీ వాక్యమే సత్యం. ఆ వాక్యాన్ని ఎలా ఉంది? ఆ వాక్యం అంటే బహు దూరముగాను లోతుగాను ఉన్నది. ఏదో పైన చదువుకుంటే వాక్యం అర్థమయ్యేది కాదు. మనకు లోతుల్లోనికి వెళితేనే కానీ మనకు అర్థమవుతుంది. ఈ సత్యము అర్థం కాక పిలాతే యేసుక్రీస్తు ప్రభువుకు ప్రశ్నిస్తాడు. ఎందుకు అర్థం కాలేదు అంటే, యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నటువంటి మాటలు ఆనాటి సమాజానికి అర్థం కాలేదు. యూదులు రాజు అనగానే ఆయన్ని ఈ లోక రాజు అనుకున్నారు. ఈ లోకంలో ఏలడానికి వచ్చినవాడు, ఈ లోకంలో అధికారిగా చలామణి చేయడానికి వచ్చినవాడు అనుకుంటున్నారు. కానీ ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము భౌతికపరమైనది కాదు అని తెలియజేస్తూ యేసుక్రీస్తు ప్రభువు సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చినటువంటి మహానుభావుడైన ఆయన చెప్పిన సత్యం ఏంటి? కాసేపు సత్యం నిజం అనుకుంటే, వాక్యాన్ని, ఆ నిజమైనటువంటి వాక్యాన్ని, ఆ సత్యాన్ని ఎలా తెలియపరిచాడు ఆయన అంటే, ఈ లోకము శాశ్వతము కాదు అని తెలియజేశాడు. ఇది నిజం. ఈ లోకము శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో ఏమి తిందుమో, ఏమి ధరించుకుందుమో, ఏమి త్రాగుదుమో అని ప్రయాసపడమాకండి, ఎందుకంటే ఇది శాశ్వతమైనది కాదు. అందుకే ఆయన ఒక మంచి మాటను పలుకుతాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఇది నిజం ప్రియులారా. మనం నమ్మాలి, సత్యాన్ని నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభువు సత్యం. ఆయన చెప్పేటువంటి ప్రతి మాట నిజం. ఆ మాటను కనుక మనం నమ్మకపోతే, సత్యమైనది బహు దూరముగాను లోతుగాను ఉన్నది. అవి మనం పరిశీలన చేసి తెలుసుకోవాలి. పైనే చదువుకొని తెలుసుకోవటం కాదు. పరిశీలన చేయకుండా, పరిశోధన చేయకుండా ఈ సత్యమైనది, ఈ లోతుగా ఉన్నది, ఈ లోతైనటువంటి విషయాలు మనకు అర్థం కావు. మనకు అర్థం కానటువంటి లోతైన విషయాలను తెలియజేయటానికే ఈ సత్యంను గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చి తిని పిలాతు గారితో యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇంతకు సత్యం అంటే ఏంటి? యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో తెలియజేస్తున్నటువంటి మాట, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. సత్యమందు ప్రతిష్ఠ చేయటం అంటే ఏంటి? వాక్యమునందు ఎవరైతే నిలిచి ఉంటారో సత్యమునందు ప్రతిష్ఠ చేయడం. ప్రతిష్ఠ చేయడం అంటే ఏంటో తెలుసా? విగ్రహ ప్రతిష్ఠ అంటారు. మన గ్రామాల్లో అప్పుడప్పుడు విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తూ ఉంటారు. విగ్రహ ప్రతిష్ఠ అంటే ఏంటి? విగ్రహాన్ని నిలబెట్టడం. అలాగే సత్యమునందు ప్రతిష్ఠించుము అంటే సత్యమునందు నిలబెట్టడం. నీ వాక్యమే సత్యం, నీ వాక్యమే సత్యం. సత్యం అనగానేమిటి అని పిలాతు అడిగినటువంటి మాటకు ఇక్కడ మనకు సమాధానం దొరుకుతుంది. సత్యం అంటే నీ వాక్యమే సత్యం. అదే ప్రసంగి గారు తెలియజేస్తే ఏమంటున్నాడు? సత్యమైనది బహులోతుగాను దూరముగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడెవడు అంటున్నాడు. మనమందరం కూడా ఈ సత్యాన్ని, ఈ వాక్యమై ఉన్నటువంటి సత్యాన్ని పరిశీలన చేసి, పరిశోధన చేసి తెలుసుకుంటేనే కానీ మనకు అర్థం కాదు. ఏదో ఒక మాట చదివేసేసి అర్థమైపోయింది అనుకుంటే పొరపడతాం ప్రియారా. కనుక ఈ సత్యమై ఉన్నటువంటి వాక్యాన్ని మనం ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు ధ్యానం చేయాలి, ప్రతిరోజు అభ్యాసం చేయాలి. అందుకే తిమోతి గారితో పౌలు గారు ఏమంటాడంటే, తిమోతి, భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోమంటాడంటే, ఈ వాక్యాన్ని ప్రతి దినము కూడా మన జీవితంలో అనువర్తింపజేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకు వాక్యం యొక్క సారాంశం అనేది అర్థమవుతుంది. పైన ఒక మాట చదువుకొని అర్థం కాక వదిలేసేస్తే ఇది సామాన్యులకు అర్థమయ్యేటువంటి విషయం కాదు. సత్యమైనది బహులోతుగాను బహు దూరముగాను ఉన్నది కనుక మనమందరము కూడా ప్రతిదినము ఈ సత్యాన్ని పరిశోధించే వారిగా ఉండాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధమైన మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విలువైన మీ మాటలు, సత్య సంబంధమైన మీ మాటలు, సత్యమును గురించి సాక్షిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువును గురించిన మాటలు
మేము ధ్యానించుకుంటున్నాం అయినా. నిజమే ప్రభువా, సత్యమైనది బహు లోతుగాను దూరముగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడెవడని వాక్యం మమ్మల్ని హెచ్చరిస్తుంది. మీ వాక్యమే సత్యమని, సత్యమునందు మేమందరం ప్రతిష్ఠింపబడి సత్యమునందు ఉన్నవారైతేనే కానీ మిమ్మల్ని అర్థం చేసుకోరని మీ వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు విన్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని సత్యమైనది ప్రతిరోజు నాయన మేము చదువుకుంటూ సత్యమైన ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ మా అందరి జీవితాలు సత్యముతో నాయన అంటుకట్టబడి ముందుకు సాగే వారిగా ఉండటానికి సహాయం చేయమని యేసునామాన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.